నమస్తే విధుని స్వాతం లక్ష్యం సమాజం ప్రస్తుతం మనము మరి రాంపల్లి దయారి గ్రామంలో మరి మాజీ సర్పంచి మరి గంగి మల్లేష్ గారు ప్రస్తుతం అంటున్నారు. వారు బర్త్డే పురస్కరించుకొని ఈరోజు మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వారు ఏం సందేశం ఇస్తారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో హ్యాపీ బర్త్డే. V3 ఛానల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామాన్ని రాంపల్లి దయారి చిన్న గ్రామం అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ విలేజ్ కింద డెవలప్ చేయడం జరిగింది. నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇట్లా సర్పంచుల సమ్మేళనంలో మహబూబ్నగర్లో ఇవ్వడం జరిగింది. నజరాన కింద 5 lakhs ఇవ్వడం జరిగింది. మరియు నాది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ చిన్నగా సమాజానికి చేయాలని ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఇట్లా నా సొంతంగా స్వచ్ఛందంగా కూరగాయలు పంచడము, బియ్యం పంచడము, పెరుగు పంచడం, కార్మికులకు చాలా వినూత్న కార్యక్రమాలు చేసినాం. అయితే రాబోయే నా శేష జీవితం మొత్తము ప్రజాసేవానికి అంకితం చేస్తానని కోరుకుంటూ, మరియు ఈరోజు నా పుట్టినరోజు జరుపుకునే విధంగా నా కోసం వస్తున్నటువంటి నా అభిమానులకు మరియు బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ V3 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే నా ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తాలని చెప్తూ, జై భీమ్, జై తెలంగాణ. సో బర్త్డే పురస్కరించుకొని మరి మీ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి సంతోష్ గారు, జోగుపల్లి సంతోష్ గారు చెట్లు నాటే ప్రోగ్రాం కానీ లేకపోతే అనాథాలకు సేవ చేయమని కార్యక్రమాలు చేశారు, అలాంటివి ఏమన్నా? నేను ప్రత్యేకంగా పార్టీ తరపున కాకుండా సొంతంగా చేసినాను. నాకు పార్టీ అంటే అభిమానము. కానీ ప్రస్తుతం ఏంటంటే మల్లారెడ్డి ఉన్నంతకాలం నేను పార్టీకి ఎలాంటి పార్టిసిపేట్ చేయనని కోరుకుంటూ, మరియు నా సొంత ఏజెండాగానే ముందుకెళ్తున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా యొక్క బర్త్డే సందర్భంగా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి V3 ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, నా అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.